శంకరం శంకరం అమ్మా సీత స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి దించేయి. అలాగే అత్తయ్య. ఏమిటమ్మా సీత చేతులు కలియా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది. అవే మాటలమ్మా. అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు ఈ వంట పని అంట్ల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధి ఎరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది. అమ్మా సీత, నాన్న చేతి మీద పడిన వేడి నీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి. కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వో పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా. 2000 జీతంతో 6 మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా. ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం. పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే. ఎక్కడ? అరే బావగారా, ఎంతసేపు అయింది వచ్చి? ఇదేమిటి ఇక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం. రండి రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు. అన్నీ మీ అమ్మాయికేనా, మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు. పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది. పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు. ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట. మొహం మీద కొట్టానంటే ముఖారు రాగంలో మొత్తుగా ఎడుస్తావు వేదావా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా. కాఫీ తీసుకొస్తా. వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా. అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు. ఊరికినే పడాడటం ఎందుకు, మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా. ఏమిటి, నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా? ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తని కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు? రేపే ఇంటికి మార్చేద్దాం. అవునా? చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు. మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు తప్పుతాయి. తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు. వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి. అభ్యాదేం లేదమ్మా. అద్దెళ్లలో దిక్కుమాలు చావు చస్తూ 6 రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా. అది కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది. ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండవట. అమ్మో నాకే. ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న? ఏమిటి బావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్రహింసలు పెడుతున్నానని మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అన్నమాట. నువ్వు పోతే మీ అందరం ఎంత చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు. మా గురించి ప్రాణత్యాగం చేయనా? త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా, పంచాలు ఉంగి అనుకున్నావా? మామిడి పండుతో కొట్టానంటే మలైమారుత రాగంలో ఎడుస్తావు వేధవా. బావగారు, మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి. అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నాన్న, అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి. నా నుదుటినిలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి. కృష్ణ, అందరూ నిన్ను అదృష్టవంతుడు అని పొగుడుతున్నా, కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు. అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. మావయ్య, జీవితంలో ఛాలెంజ్ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను. సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా, మామూలు మనిషిగా చేస్తాను. మీరేం బాధపడకండి. ఏమండి, ఇవాళ మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డే అట. సాయంకాలం పార్టీకి పిలిచారు. పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి. కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు, మరి కొంతమందికి విచారమైన రోజు. సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. ఈ 500 తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి. ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అన్నమాట. అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా? సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది. 4 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి.
ఏదో ఒకటి తీసుకురండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేంటి సింహాచలం ఇలా వచ్చా? ఏం చెప్పమంటారమ్మా? ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి, ఈడే మా ఇంటి ఓనరు, మటన్ కొట్టు మస్తాను గారమ్మా. అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిడ్ని, నన్ను, మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు. అసలే మా పశువుడు చౌ బతుకుల మధ్య ఉన్నాడు. ముందాడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి, తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా. అదేమిటయ్యా వస్తాను, అవతల పిల్లాడి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంత మాటలు? మాటలు కాదు అమ్మా, ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి, ఖైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను. అమ్మా, వీడికి నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి. ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు. నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చావు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకతో వచ్చిన గుణమమ్మా. డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి, మరో దారి లేదు. నువ్వంత బాధపడకు సింహాచలం. అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు. నీకెంత కావాలి? ఒక 500 అయితే మందుకి అద్దెకి. అయితే ఉండు, తెస్తాను. ఏమే ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు. మీసం తిప్పు, లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు. అచ్చా, ఇదిగో సింహాచలం 500. ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు. అమ్మా, వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను. పదరా దరిద్రుడా, లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. వస్తానమ్మా. బాబు, అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను. ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పారేసి అన్యాయం అయిపోతాను బాబు. నోరు మీవే. నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా? ఈ ఒక్కరోజు గడివే ఉండి బాబు, రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే ఇచ్చి తీరాలి. కృష్ణ బాబు, కృష్ణ బాబు. ఏమిటి మంగమ్మ, ఏం జరిగింది? 3 నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తానండి పెద్ద మనిషి. 3 రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా, ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని. ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలను బాబు? అవును, సింహాచలం ఏమయ్యాడు? వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టండి కట్టాలి ఎందుకు వస్తాయి బాబు? కృష్ణ బాబు, నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి. నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు, మీరే కాపాడాలి. బాబు వెళ్ళు. రండిరా. ఓయ్, ఆ సామానంతా లోపల సర్ది వెళ్ళండి. అలాగే అయ్యా. మంగమ్మ, ఇదిగో డబ్బు. ఇంటి ఖర్చులకి, కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు. మీరు నిజంగా దేవుడు బాబు. మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు. మీరు 1000 సంవత్సరాలు బతకాలి బాబు. సీత, సీత. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బహుమతి ఏం తీసుకురాలేదా? లేదు సీత, అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. మన సింహాచలం లేడు, ఇంటి వన్న డబ్బు ఇవ్వలేదని వాడి సామాన్లన్నీ బయట పారేశాడు. ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది. ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుకి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను. చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం. ఏమిటి సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమీ తెలియనట్టు నటించాలని చూడకండి. నాకంతా తెలుసు. పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి 500 తీసుకెళ్లాడు. ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు. అదిగా సీత, నేను చెప్పేది. చెప్పడానికి ఏముంది? అబద్ధం మీద అబద్ధం తప్ప. మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు మారలేరని. అది సీతమ్మగారు, సీతమ్మగారు, నోకాలమ్మ గుడికి వెళ్ళొచ్చాను. ఇదిగోనమ్మ ప్రసాదం. నా బిడ్డకు బాగుంటేను, ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా. కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా. అదేమిటి? నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే 500 నేనిచ్చానే. ఎంత పని చేశారమ్మా? ఆ సన్నాసుడు మాటలు నమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టారా? వాడు వాడి పక్కనున్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా. అయితే మీకు డబ్బిచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట. అవునమ్మా, కృష్ణబాబు 500 ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను. కాస్త సర్ది కూడుంటే పెట్టండి అమ్మా. నిన్నటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు. అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా. అదేమిటి మంగా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంట? బుద్ధి లేదు. ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మారు దారిలోకి వస్తాడా? అదేం మాటలమ్మా? కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా. వాడు అబద్ధాలు చెప్పాడని, తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టగా అవుతానమ్మా. ఉండు, అన్నం తెస్తాను.
తీసుకో లక్ష్మి. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలం ఇలా గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం, తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారేమో కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను. మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఇలారా. ఏడొదినా? కాస్త ఈ కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఈ పంచే. అది కాదు వదినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తరిగి పెడతాను, నాకు ఇది అలవాటే. అమ్మయ్యా. వదినా, వదినా, ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తోంది? పొద్దున్న లేస్తూ ఎవరి మొహం చూసానో ఏమిటో. కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా. ఉండోయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే. అమ్మయ్యా. వదినా, అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు. హౌస్ హస్బెండా? అదేమిటి? ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు. అలాగే ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటి పడి తిరుగుతున్నావు. రేపు పెళ్లి అయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. ఎందుకంత పాపం? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆ లక్షణాలేని నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి 1 రూపాయన్న సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడు. గుర్తుంచుకో. చట్నీ కూడా వేయండి. ఒక్క నిమిషం. హలో కుమార్, ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు కదా. ఇవ్వండి. అక్కడ చట్నీ కూడా వేయండి. వదినా, వదినా, వదినా. ఏమిటయ్యా బాబ్జీ, ఏదో లోకానికి గెలిచిన వీరుల్లో అంత హుషారుగా ఉన్నా? ముందు ఈ స్వీట్స్ తీసుకో వదినా, తీసుకో. తన కాళ్ళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదినా. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా, తొలి సంపాదన తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి. వెళ్ళి. వదినా, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకో వదినా. మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ వదినా.